ఓం శాంతి. సెప్టెంబర్ 6వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఈ చదువు సంపాదనకు ఆధారము. ఈ చదువు ద్వారా 21 జన్మల కొరకు సంపాదనకు ఏర్పాటు జరుగుతుంది. ప్రశ్న: ముక్తిధామములోకి వెళ్ళడము సంపాదన లేక నష్టమా? జవాబు: భక్తుల కొరకు ఇది కూడా సంపాదనే. ఎందుకంటే అర్ధకల్పం నుండి శాంతి శాంతి అని యాచిస్తూ వచ్చారు. ఎంతో శ్రమించిన తర్వాత కూడా శాంతి లభించలేదు. ఇప్పుడు తండ్రి ద్వారా శాంతి లభిస్తుంది, అనగా ముక్తిధామములోకి వెళ్తారు. కావున ఇది కూడా అర్ధకల్పము యొక్క శ్రమకు ఫలమైనట్లు. అందుకే దీనిని కూడా సంపాదననే అంటారు, నష్టమని అనరు. పిల్లలైన మీరైతే జీవన్ముక్తిలోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తారు. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికము నాట్యం చేస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇదైతే అర్థం చేయించారు. ఆత్మే అన్నీ అర్థం చేసుకుంటుంది. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని ఆత్మిక ప్రపంచంలోకి తండ్రి తీసుకువెళ్తారు. దానిని ఆత్మిక దైవీ ప్రపంచమని అంటారు. దీనిని దైహిక ప్రపంచము, మనుషుల ప్రపంచమని అంటారు. దైవీ ప్రపంచం ఉండేదని, అది దైవీ మనుషుల పవిత్ర ప్రపంచమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనుషులు అపవిత్రులుగా ఉన్నారు. అందుకే ఆ దేవతలను మహిమ చేస్తూ పూజిస్తూ ఉంటారు. తప్పకుండా మొదట వృక్షములో ఒకే ధర్మం ఉంటుంది అన్న స్మృతి ఉంది. విరాట రూపములో వృక్షము గురించి కూడా అర్థం చేయించాలి. ఈ వృక్షానికి బీజరూపుడు పైన ఉన్నారు. వృక్షానికి బీజము తండ్రి. అయితే బీజము ఎలా ఉంటుందో అటువంటి ఫలము, అనగా ఆకులు వెలువడతాయి. ఇది కూడా అద్భుతము కదా. ఎంత చిన్నని వస్తువు ఎంతటి ఫలాన్నిస్తుంది, ఎంతగా తన రూపము మారిపోతూ ఉంటుంది. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము గురించి ఎవ్వరికీ తెలీదు. దీనిని కల్పవృక్షమని అంటారు. దీని గురించి కేవలం గీతలోనే వర్ణన ఉంది. గీతయే నెంబర్ 1 ధర్మశాస్త్రమని అందరికీ తెలుసు. శాస్త్రాలు కూడా నెంబర్ వారుగా ఉంటాయి కదా. ధర్మాల స్థాపన నెంబర్ వారుగా ఎలా జరుగుతుంది, ఇది కూడా కేవలం మీరే అర్థం చేసుకుంటారు. ఇంకెవరిలోనూ ఈ జ్ఞానము ఉండదు. మొట్టమొదట ఏ ధర్మం యొక్క వృక్షం ఉంటుంది, మరియు అందులో ఇతర ధర్మాల వృద్ధి ఎలా జరుగుతుందనేది మీ బుద్ధిలో ఉంది. దీనిని విరాట నాటకమని అంటారు. పిల్లల బుద్ధిలో మొత్తం వృక్షమంతా ఉంది. వృక్షము యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది అన్నదే ముఖ్యమైన విషయము. దేవీ దేవతల వృక్షము ఇప్పుడు లేదు. మిగిలిన శాఖోపశాఖలన్నీ నిలబడి ఉన్నాయి. కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము యొక్క పునాది లేదు. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి అన్న గాయనము కూడా ఉంది. ఎంత చిన్నని దైవీ వృక్షం ఉంటుందనేది ఇప్పుడు మీకు తెలుసు. ఇక ఆ తర్వాత ఇన్ని ధర్మాలేవి ఉండనే ఉండవు. వృక్షము మొదట చిన్నగా ఉంటుంది.
ఆ తర్వాత పెద్దగా అవుతూ ఉంటుంది. పెద్దగా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు దీని ఆయువు పూర్తవుతుంది. దీనిని మర్రి వృక్షము ఉదాహరణతో చాలా బాగా అర్థం చేయిస్తారు. ఇది కూడా గీతా జ్ఞానమే. దీనిని తండ్రి మీకు సన్ముఖంగా కూర్చొని వినిపిస్తారు. దీని ద్వారా మీరు రాజులకే రాజులుగా అవుతారు. మళ్ళీ భక్తి మార్గములో ఈ గీతాశాస్త్రము మొదలైనవి తయారవుతాయి. ఈ అనాది డ్రామా తయారై ఉంది. మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంది. తర్వాత ఏ ఏ ధర్మాలైతే స్థాపన అవుతాయో వారికి తమ శాస్త్రాలు ఉంటాయి. సిక్కు ధర్మము వారికి తమ శాస్త్రము, క్రిస్టియన్లు మరియు బౌద్ధులకు తమ తమ శాస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచము యొక్క చరిత్ర, భౌగోళములు నాట్యం చేస్తున్నాయి. బుద్ధి జ్ఞాననాట్యము చేస్తోంది. మీరు మొత్తం వృక్షమంతటినీ తెలుసుకున్నారు. ధర్మాలు ఏ విధంగా వస్తాయో, ఏ విధంగా వృద్ధి చెందుతాయో తెలుసుకున్నారు. ఆ తర్వాత మన ఒక్క ధర్మము స్థాపన అవుతుంది. మిగిలినవన్నీ అంతమైపోతాయి. జ్ఞానసూర్యుడు ఉదయించాడని గానం చేస్తారు కదా. ఇప్పుడు పూర్తిగా అంధకారము ఉంది కదా. ఎంతమంది మనుషులున్నారు, కానీ తర్వాత ఇంతమంది ఉండనే ఉండరు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యములో వీరు లేరు. మళ్ళీ ఏకధర్మస్థాపన జరగవలసిందే. ఈ జ్ఞానాన్ని తండ్రే వచ్చి వినిపిస్తారు. పిల్లలైన మీరు సంపాదన కొరకు ఎంతటి చదువును వచ్చి చదువుకుంటారు. తండ్రి టీచరుగా అయ్యి వచ్చేటప్పటికీ అర్ధకల్పము కొరకు మీ సంపాదన కోసం ఏర్పాటు జరుగుతుంది. మీరు చాలా ధనవంతులుగా అయిపోతారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఇది అవినాశి జ్ఞానరత్నాల చదువు. భక్తిని అవినాశి జ్ఞానరత్నాలని అనరు. భక్తిలో మనుషులు ఏదైతే చదువుతారో దాని ద్వారా నష్టమే కలుగుతుంది. వారు రత్నాల వలె తయారవ్వరు. జ్ఞానరత్నాల సాగరుడని ఒక్క తండ్రినే అంటారు. ఇకపోతే అది భక్తి. అందులో ఎటువంటి లక్ష్యము, ఉద్దేశము లేదు. సంపాదన లేదు. సంపాదన కొరకైతే స్కూల్లో చదువుకుంటారు. మళ్ళీ భక్తిని చేయడానికి గురువు వద్దకు వెళ్తారు. కొందరు యవ్వనంలోనే గురువును ఆశ్రయిస్తారు. కొందరు వృద్ధాప్యములో గురువును ఆశ్రయిస్తారు. కొందరు బాల్యములోనే సన్యాసము స్వీకరిస్తారు. కుంభమేళాల వద్దకు ఎంతమంది వస్తారు? సత్యయుగములోనైతే ఇవేవి ఉండవు. పిల్లలైన మీ స్మృతిలోకి అన్ని విషయాలు వచ్చాయి. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి మీకు తెలుసు. వారైతే కల్పము ఆయువునే పెద్దగా చేసేశారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేశారు. జ్ఞానము గురించి వారికి తెలియదు. తండ్రి వచ్చి అజ్ఞాన నిద్ర నుండి సుజాగృతులుగా చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానధారణ జరుగుతూ ఉంటుంది. బ్యాటరీ నిండుతూ ఉంటుంది. జ్ఞానము ద్వారా సంపాదన, భక్తి ద్వారా నష్టము. ఎప్పుడైతే నష్టము వాటిల్లే సమయము పూర్తి అవుతుందో అప్పుడు మళ్ళీ తండ్రి సంపాదనను చేయించేందుకు వస్తారు. ముక్తిలోకి వెళ్ళడము ఇది కూడా సంపాదనే. శాంతినైతే అందరూ కోరుకుంటూ ఉంటారు.
శాంతిదేవా అని అనడంతో బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. విశ్వములో శాంతి ఏర్పడాలని అంటారు, కానీ అది ఎలా ఏర్పడుతుంది? ఇది ఎవ్వరికీ తెలీదు. శాంతిధామము సుఖధామము వేరు, ఇది కూడా తెలీదు. మొదటి నెంబరు వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంతకు ముందు ఏమీ తెలీదు. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా ఉంది. మనం ఈ కర్మక్షేత్రంలో కర్మ యొక్క పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. ఎక్కడి నుండి వచ్చాము? బ్రహ్మలోకము నుండి. ఈ సాకారీ ప్రపంచములో పాత్రను అభినయించేందుకు నిరాకారీ ప్రపంచము నుండి వచ్చాము. ఆత్మలమైన మనం వేరే స్థానము యొక్క నివాసులము. ఇక్కడ ఈ పంచతత్వాల శరీరము ఉంటుంది. శరీరము ఉంది కావుననే మనం మాట్లాడగలుగుతాము. మనము చైతన్య పాత్రధారులము. ఈ డ్రామా ఆది మధ్యాంతాల గురించి మాకు తెలియదని ఇప్పుడు మీరు అనరు. ఇంతకు ముందు మీకు తెలీదు. మీ తండ్రి గురించి, మీ ఇంటి గురించి, మీ రూపము గురించి ఇంతకు ముందు యథార్థంగా తెలీదు. ఆత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తూ ఉంటుందనేది ఇప్పుడు తెలుసు. స్మృతి కలిగింది. ఇంతకు ముందు స్మృతి లేదు. సత్యమైన తండ్రే సత్యాన్ని వినిపిస్తారని, దాని ద్వారా మనం సత్యఖండానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. సత్యము గురించి కూడా సుఖమణిలో ఉంది. సుఖమణి అనేది గురు గ్రంథ్ సాహిబ్లో కనిపించే సిక్కు సాంప్రదాయములోని ఒక ప్రాథమిక గ్రంథము. సత్యఖండమును సత్యమని అంటారు. దేవతలందరూ సత్యం మాట్లాడేవారిగా ఉంటారు. సత్యాన్ని నేర్పించేవారు తండ్రి. వారికి ఎంత మహిమ ఉందో చూడండి. గానం చేయబడి ఉన్న మహిమ మీకు ఉపయోగపడుతుంది. శివబాబా యొక్క మహిమను చేస్తారు. వారికే వృక్షము యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. సత్యమైన తండ్రి వినిపిస్తారు. కావున పిల్లలైన మీరు సత్యమైన వారిగా అవుతారు. సత్యఖండము కూడా తయారవుతుంది. భారత్ సత్యఖండముగా ఉండేది. నెంబర్ 1 ఉన్నతోన్నతమైన తీర్థము కూడా ఇదే. ఎందుకంటే సర్వుల సద్గతిని చేసే తండ్రి భారత్లోనే వస్తారు. ఏకధర్మ స్థాపన జరుగుతుంది. మిగిలిన వాటన్నింటి వినాశనము జరుగుతుంది. తండ్రి అర్థం చేయించారు, సూక్ష్మవతనములో ఏమీ లేదు. ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి. భక్తి మార్గములో కూడా సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అవ్వకపోతే ఇన్ని మందిరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి? పూజ ఎందుకు జరుగుతుంది? సాక్షాత్కారాలను పొందుతారు. వీరు చైతన్యంగా ఉండేవారని అనుభవం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భక్తి మార్గములో మందిరాలు మొదలైనవి ఏవైతే తయారవుతాయో, ఏదైతే మీరు విన్నారో చూశారో అదంతా రిపీట్ అవుతుంది. చక్రము తిరుగుతూనే ఉంటుంది. జ్ఞానము మరియు భక్తి యొక్క ఆట తయారై ఉంది. ఎల్లప్పుడూ జ్ఞానము, భక్తి, వైరాగ్యమని అంటారు. కానీ విస్తారముగా ఏమీ తెలీదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. వైరాగ్యము రాత్రి పట్ల కలుగుతుంది, మళ్ళీ పగలు వస్తుంది. భక్తిలో దుఃఖము ఉంది, అందుకే దాని పట్ల వైరాగ్యము కలుగుతుంది.
సుఖము పట్ల వైరాగ్యమని అనరు. సన్యాసము మొదలైన వాటిని కూడా దుఃఖము కారణంగానే తీసుకుంటారు. పవిత్రతలో సుఖముందని భావిస్తారు. అందుకే స్త్రీని త్యజించి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లోనైతే ధనవంతులుగా కూడా అయిపోయారు. ఎందుకంటే సంపద లేకుండా సుఖము లభించదు. మాయ దాడి చేసి అడవి నుండి మళ్ళీ నగరాలలోకి తీసుకువస్తుంది. వివేకానందుడు మరియు రామకృష్ణుడు అనే ఇద్దరు గొప్ప సన్యాసులు కూడా ఒకప్పుడు ఉండి వెళ్ళారు. సన్యాసము యొక్క శక్తి రామకృష్ణుడిలో ఉండేది. ఇకపోతే భక్తిని గురించి అర్థం చేయడం మొదలైనవి వివేకానందుడిలో ఉండేవి. ఇరువురి పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు రాసేటప్పుడు ఏకాగ్రచిత్తులై కూర్చొని రాస్తారు. రామకృష్ణుడు తమ జీవిత చరిత్రను రాసే సమయంలో తమ శిష్యునికి కూడా నీవు వెళ్ళి దూరంగా కూర్చో అని చెప్పారు. అతను చాలా తీక్షణమైన గట్టి సన్యాసి. అతనికి పేరు కూడా ఎంతో ఉంది. భార్యను తల్లిగా సంబోధించండని బాబా అనరు. ఆమెను కూడా ఆత్మగా భావించండని బాబా అంటారు. ఆత్మలందరూ పరస్పరం సోదరులే. సన్యాసుల విషయం వేరు. రామకృష్ణుడు తన పత్నిని తల్లిగా భావించారు. కూర్చొని తల్లిని మహిమ చేశారు. ఇది జ్ఞాన మార్గము. వైరాగ్యము విషయం వేరు. వైరాగ్యములోకి వచ్చి భార్యను తల్లిగా భావించారు. మాత అన్న పదములో అశుద్ధమైన దృష్టి ఉండదు. సోదరి వైపుకు కూడా అశుద్ధ దృష్టి వెళ్ళవచ్చు, కానీ తల్లి గురించి ఎప్పుడూ అశుద్ధ ఆలోచనలు కలగవు. తండ్రికి కూతురు వైపు అశుద్ధ దృష్టి వెళ్ళవచ్చు, కానీ తల్లి వైపు ఎప్పుడూ వెళ్ళదు. ఆ సన్యాసి భార్యను తల్లిగా భావించడం మొదలుపెట్టారు. కానీ అతని విషయంలో అలా అయితే ప్రపంచం ఎలా నడుస్తుంది, పుట్టుక ఎలా జరుగుతుందని అడగరు. అతను ఒకరికి వైరాగ్యం వచ్చింది, తల్లి అని అనేశారు. అతనికి ఎంత మహిమ ఉందో చూడండి. ఇక్కడ సోదరులుగా భావించినా కూడా చాలామంది దృష్టి వెళ్తూ ఉంటుంది. అందుకే బాబా అంటారు, పరస్పరం సోదరులుగా భావించండి. ఇది జ్ఞానము యొక్క విషయము. అక్కడ అది ఒక్కరి విషయము. ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మ సంతానంగా ఎంతోమంది సోదరులున్నారు కదా. తండ్రి కూర్చొని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మ బాబా కూడా శాస్త్రాలు మొదలైనవి చదివారు కదా. ఆ సన్యాస ధర్మమే వేరు. అది నివృత్తి మార్గానికి చెందినది. అది కేవలం పురుషుల కోసమే. అది హద్దులోని వైరాగ్యము. మీకైతే మొత్తం అనంతమైన ప్రపంచము పట్ల వైరాగ్యము ఉంది. సంగమములోనే తండ్రి వచ్చి మీకు అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పట్ల వైరాగ్యము కలగాలి. ఇది చాలా పతితమైన చీచీ ప్రపంచము. ఇక్కడ శరీరాలు పావనంగా ఉండలేవు. ఆత్మకు కొత్త శరీరము సత్యయుగములోనే లభించగలదు. ఇక్కడ ఆత్మ పవిత్రంగా అయినా కానీ శరీరమైతే అపవిత్రముగానే ఉంటుంది. కర్మాతీత అవస్థను పొందేంత వరకు అపవిత్రముగానే ఉంటుంది. బంగారములో కల్తీ కలిస్తే నగలు కూడా కల్తీగా తయారవుతాయి. కల్తీ తొలగిపోతే నగలు కూడా స్వచ్ఛమైనవి తయారవుతాయి. ఈ లక్ష్మీనారాయణుల ఆత్మ మరియు శరీరము
రెండు సతోప్రధానంగా ఉంటాయి. మీ ఆత్మ మరియు శరీరము రెండు తమో ప్రధానంగా నల్లగా ఉన్నాయి. ఆత్మ కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయింది. తండ్రి అంటారు, మళ్ళీ నేను వచ్చి నలుపు నుండి తెల్లగా తయారు చేస్తాను. ఇదంతా జ్ఞానము యొక్క విషయము, అంతేగాని నీరు మొదలైన వాటి విషయమేమీ లేదు. అందరూ కామచితిపై కూర్చొని పతితులుగా అయిపోయారు. అందుకే పావనంగా అయ్యే ప్రతిజ్ఞను చేయండని రాఖీ కట్టడం జరుగుతుంది. తండ్రి అంటారు, నేను ఆత్మలతో మాట్లాడతాను. నేను ఆత్మల తండ్రిని. నన్ను మీరు బాబా రండి, మమ్మల్ని సుఖధామములోకి తీసుకువెళ్ళండి, దుఃఖాన్ని హరించండని తలుచుకుంటూ వచ్చారు. కలియుగములో అపారమైన దుఃఖాలు ఉంటాయి. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు కామచితిపై కూర్చొని నల్లగా తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు నేను వచ్చాను కామచితి నుండి దించి జ్ఞానచితిపై కూర్చోబెట్టడానికి. ఇప్పుడిక పవిత్రంగా అయ్యి స్వర్గములోకి వెళ్ళాలి. తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి ఆకర్షిస్తారు. బాబా వద్దకు ఒక జంట వస్తారు. ఒకరికి ఆకర్షణ కలుగుతుంది, ఇంకొకరికి కలగదు. నేను ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటాను, కామచితిపైకి ఎక్కనని భర్త వెంటనే అనేశారు. అలాగని నిశ్చయం ఏర్పడిపోయిందని కాదు. ఒకవేళ నిశ్చయం ఏర్పడినట్లయితే అనంతమైన తండ్రికి ఉత్తరము రాస్తారు, కనెక్షన్లో ఉంటారు. వారు పవిత్రంగా ఉంటున్నారు, కానీ తమ వ్యాపార వ్యవహారాలలోనే నిమగ్నమైపోయి ఉంటున్నారని విన్నాము. తండ్రి స్మృతి ఎక్కడ ఉంది? ఇటువంటి తండ్రినైతే ఎంతగానో స్మృతి చేయాలి. భార్యాభర్తలకు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది? భర్తను ఎంతగా తలుచుకుంటుంది? అనంతమైన తండ్రినైతే అందరికంటే ఎక్కువ స్మృతి చెయ్యాలి. ప్రేమించండి లేక తిరస్కరించండి, కానీ నేను మీ చేతిని ఎప్పుడూ వదలనన్న గాయనము కూడా ఉంది కదా. అలాగని ఇక్కడకు వచ్చి ఉండిపోవాలని కాదు. ఇళ్ళు వాకిళ్లను వదిలి ఇక్కడకు వచ్చి ఉండిపోవడం అనేది చేస్తే అది మళ్ళీ సన్యాసమైపోతుంది. మీకైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వండని చెప్పడం జరుగుతుంది. మొదట్లో భట్టి తయారవ్వవలసి ఉంది. అందులో నుండి ఇంతమంది తయారై వెలువడ్డారు. వారి వృత్తాంతము కూడా ఎంతో బాగుంది. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయ్యి యజ్ఞములో ఉంటూ ఆత్మిక సేవను చెయ్యరో వారు వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. ఆ తర్వాత చివర్లో నెంబరువారు పురుషార్థానుసారముగా కిరీటము లభిస్తుంది. వారి వంశము కూడా ఉంటుంది. వారు ప్రజలలోకి రాలేరు. బయటివారు వచ్చి లోపలి వారిగా అవ్వలేరు. వల్లభాచారులు బయటివారిని ఎప్పుడూ లోపలికి రానివ్వరు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. జ్ఞానము ఒక్క క్షణముదే. మరి తండ్రిని జ్ఞానసాగరుడని ఎందుకంటారు? వారు అర్థం చేయిస్తూనే ఉంటారు. చివరి వరకు అర్థం చేయిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే రాజధాని స్థాపన అయిపోతుందో, మీరు కర్మాతీత అవస్థకు చేరుకుంటారో అప్పుడు జ్ఞానం పూర్తి అవుతుంది. వాస్తవానికి ఇది ఒక్క క్షణము విషయము, కానీ ఇది అర్థం చేయించవలసి ఉంటుంది. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రి విశ్వాధిపతులుగా చేస్తారు.
మీరు సుఖధామములోకి వెళ్తే మిగిలిన వారంతా శాంతిధామములోకి వెళ్ళిపోతారు. అక్కడైతే అంతా సుఖమే సుఖము. తండ్రి వచ్చారు. ఇలా రావడం అనేది వారి పాలన. మనము రాజయోగము యొక్క చదువు ద్వారా కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాము. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఈ పతిత చీచీ ప్రపంచముపై అనంతమైన వైరాగ్యాన్ని ఉంచి ఆత్మను పావనంగా చేసుకునేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. ఒక్క తండ్రి ఆకర్షణలోనే ఉండాలి. 2వ పాయింట్. జ్ఞానధారణ ద్వారా మీ బ్యాటరీని నింపుకోవాలి. జ్ఞానరత్నాలతో స్వయాన్ని ధనవంతులుగా చేసుకోవాలి. ఇప్పుడిది సంపాదన చేసుకునే సమయము. అందుకే నష్టము నుండి రక్షించుకోవాలి. వరదానము. జ్ఞానరత్నాలను ధారణ చేసి వ్యర్థాన్ని సమాప్తము చేసే హోలీ హంస భవ. వివరణ. హోలీ హంసకు 2 విశేషతలు ఉంటాయి. ఒకటేమో జ్ఞానరత్నాలను గ్రోలడము, మరియు 2 నిర్ణయ శక్తి ద్వారా పాలును మరియు నీటిని వేరు చేయడము. పాలు మరియు నీరు అంటే అర్థము సమర్థము మరియు వ్యర్థము యొక్క నిర్ణయము. వ్యర్థాన్ని నీటితో సమానమని మరియు సమర్థమును పాలతో సమానమని అంటారు. కావున వ్యర్థాన్ని సమాప్తము చెయ్యడం అనగా హోలీ హంసలుగా అవ్వడము. నిత్యం బుద్ధిలో జ్ఞానరత్నాలు మెదులుతూ ఉండాలి. మననం జరుగుతూ ఉండాలి. అప్పుడు రత్నాలతో నిండుగా అవుతారు. స్లోగన్. సదా తమ శ్రేష్ఠ పొజిషన్లో స్థితులై అపోజిషన్ను సమాప్తం చేసేవారే విజయీ ఆత్మలు. ఓం శాంతి.